టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ కెరీర్ దాదాపుగా ముగిసినట్టే అని చర్చ జరుగుతోంది. హిట్ మ్యాన్ చివరి టెస్ట్ ఆడేశాడని కూడా టాక్ నడుస్తోంది. అయితే అధికారికంగా 2025లోనే ఏదో ఒక రోజు టెస్టులకు గుడ్ బై చెప్పడం ఖాయమని కథనాలు వస్తున్నాయి. దీంతో రోహిత్ వారసుడు ఎవరనేది తెరపైకి వచ్చింది. యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ కు పగ్గాలివ్వాలని గంభీర్, రిషబ్ పంత్ కు కెప్టెన్సీ ఇవ్వాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ అందుబాటులో లేని సమయంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు. రోహిత్ ఆడిన మ్యాచ్ల్లో వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాడు. కానీ బుమ్రాకు ఫిట్నెస్ సమస్యలే ఇబ్బందికరంగా మారాయి. ఎప్పుడు జట్టుకు దూరమవుతాడో తెలియని పరిస్థితి. ఇదే సమయంలో దూకుడుగా ఉండే పంత్ కంటే యశస్వి జైస్వాలే కెప్టెన్ గా బెటర్ అనే వాదన వినిపిస్తోంది. సౌత్ ఆఫ్రికా గ్రేమ్ స్మిత్ ను ప్రయోగించినట్టు ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ కు జై కొట్టినట్టు బీసీసీఐ కూడా చిన్న వయసులోనే జైస్వాల్ కు పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ వయసు 23 సంవత్సరాలు. 19 టెస్టులు మాత్రమే ఆడిన అనుభవం ఉంది. చిన్న వయసులో తక్కువ అనుభవంతో కెప్టెన్సీ ఏంటి అనేవాళ్లు ఉన్నారు. కానీ తక్కువ వయసులో కెప్టెన్లుగా సక్సెస్ అయిన వాళ్లు కొందరున్నారు. అందులో సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ముందు వరుసలో ఉంటాడు. స్మిత్ 22 సంవత్సరాలకే కెప్టెన్ అయ్యాడు. అప్పటికి 16 టెస్టులు ఆడిన అనుభవం మాత్రమే ఉంది. వచ్చిన అవకాశాలను గ్రేమ్ స్మిత్ వినియోగించుకున్నాడు. అనుభవం లేకపోయినా కెప్టెన్సీ స్కిల్స్ చూపించాడు. బ్యాటర్ గాను రాటుదేలాడు. కెప్టెన్ గా 109 టెస్టుల్లో సౌత్ ఆఫ్రికాకు 53 విజయాలు అందించాడు. విదేశాల్లో కెప్టెన్ గా వ్యవహరించిన చివరి 12 టెస్ట్ సిరీస్ల్లో సఫారీలకు ఓటమే ఎదురుకాలేదు. ఆస్ట్రేలియా కూడా స్టీవ్ స్మిత్ సేవలను 25 ఏళ్ల వయసులోనే వినియోగించుకుంది. స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 38 టెస్టుల్లో బరిలోకి దిగింది. 21 మ్యాచ్ల్లో గెలిచింది. బ్యాటర్ గాను స్టీవ్స్ అదుర్స్ అనిపించాడు. కెప్టెన్ గా ఉన్నప్పుడు 3867 పరుగులు సాధించాడు. 15 సెంచరీలు కొట్టాడు. 66.67 యావరేజ్ ను నమోదు చేశాడు. 2018లో బాల్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ తో కెప్టెన్సీ కెరీర్ కు ఎండ్ కార్డు పడింది. లేదంటే ఇప్పటికీ కెప్టెన్ గా ఉండేవాడేమో. విరాట్ కోహ్లీ సైతం 25 ఏళ్ల వయసులోనే టీమిండియాకు సారథి అయ్యాడు. కాకపోతే అప్పటికే ఆటగాడిగా అనుభవం వచ్చింది. స్టార్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. కోహ్లీతో పోల్చితే యశస్వి జైస్వాల్ ది చిన్న వయసు. కానీ ఆడాలనే కసి, అంకిత భావం, పట్టుదలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. టీమిండియాకు ప్రధాన ఆటగాడిగా మారుతున్నాడు. అందుకే యశస్వి జైస్వాల్ కు కెప్టెన్సీ ఇచ్చినా బాగుంటుందనే చర్చ ఊపందుకుంది.